Hello my dear student, present I am explain change of variable in double integrals. Change of variable in double integrals. మనం చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ ఎలా చేయాలంటే మనం ఇక్కడ చేంజ్ ఆఫ్ వేరియబుల్స్లో ఏం చేస్తామంటే ఫస్ట్ మనకు ఎక్స్ కామా వై అంటే మనకి గివెన్ ప్రాబ్లం అనేది ఎక్స్ కామా వైలో ఉంటే దాన్ని ఆర్ కామా థీటాలోకి కన్వర్ట్ చేసినట్లయితే దాన్నే చేంజ్ ఆఫ్ వేరియబుల్ ఇంటిగ్రేషన్ అంటారు. ఏమంటారు ఇక్కడ? చేంజ్ ఆఫ్ వేరియబుల్ ఇంటిగ్రేషన్. మనకు గివెన్ మనకు ఇచ్చే ప్రాబ్లం ఎలా ఉండాలంటే మనకు గివెన్ మనకు డబుల్ ఇంటిగ్రల్స్ x1 to x2 y1 to y2 అంటే ఇవి x లిమిట్స్ ఇవి y లిమిట్స్. ఇచ్చే ప్రాబ్లం ఎలా ఉంటుందంటే మనకు x, y ఉంటుంది. ఓకే, dx dy. ఓకే, ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే చేంజ్ ఆఫ్ వేరియబుల్స్లోకి మార్చాలి. అంటే ఏమి? ఇక్కడ పుట్ x is equal to r cos theta, y is equal to r sin theta, x is equal to ఏమి? r cos theta, y is equal to r sin theta తీసుకోవాలి. ఓకే, సో లిమిట్స్ theta is equal to tan inverse y by x, theta is equal to ఏమి? ఇక్కడ tan inverse y by x. అదేవిధంగా r is equal to square root of x square plus y square. r అంటే ఏమి? స్క్వేర్ రూట్ ఆఫ్ x square plus y square. ఓకే, అదేవిధంగా dx dy ప్లస్లో r ఇంటూ dr d theta dr తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? r ఇంటూ d theta dr. ఈ విధంగా చేస్తే దాన్ని ఏమంటారంటే చేంజ్ ఆఫ్ వేరియబుల్ ఇన్ డబుల్ ఇంటిగ్రల్స్ అంటారు. ఓకే, అంటే ఏమి? ఎక్స్ కామా వైలో ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం? మనం ఆర్ కామా తీటాలే కన్వర్ట్ చేస్తున్నాం. ఏమి? ఇక్కడ ఆర్ కామా తీటాలే అంటే మనకి ఏమవుతుంది? ఫైనల్గా మనకి సొల్యూషను ఇంటిగ్రల్ ఇది ఏమొస్తుంది? θ1 θ2లకు మారిపోతుంది యాంగిల్స్. ఇది ఏమొస్తుంది? r1 r2లకు మారుతుంది. ఇది ఎఫ్ ఆఫ్ ఏమొస్తుంది మనకి? ఆర్ కామా తీటాలోకి వచ్చేస్తుంది. dx అంటే dr d తీటాలోకి మారుతుంది అనమాట. ఇట్ ఈజ్ దీనికి ఈక్వలెన్స్ ఇది. ఓకే, ఈ విధంగా చేసేదాన్ని ఏమంటామంటే చేంజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటాం. ఓకే, సో ఇవి ఎలా చేయాలనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేంజ్ అవుతామనేది చూద్దాం. సో ఇంటిగ్రల్ 0 to 2 ఇంటిగ్రల్ 0 to 2x minus x square plus y square. ఓకే, dx dy. ఓకే, దీన్ని మనకి పర్టికులర్గా చేంజ్ ఆఫ్ బై చేంజ్ ఇంటూ ద పోలార్ కోఆర్డినేట్స్ అంటాడు. చేంజ్ ఇంటూ పోలార్ కోఆర్డినేట్స్. లేదా మనకు ఇంకా ఈ విధంగా కూడా అడగదు, చేంజ్ ఆఫ్ వేరియబుల్ ఇంటిగ్రల్ అంటారు. చేంజ్ ఆఫ్ వేరియబుల్ ఇంటిగ్రల్లోకి మార్చమంటారు. ఓకే, చేంజ్ వేరియబుల్ ఇంటిగ్రల్. సో మనకు ఆల్రెడీగా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏం చేయాలి? ఫస్ట్ ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమిది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇచ్చాడు. సో మనం ఏం చేస్తాము? పుట్ x is equal to r cos theta, y is equal to r sin theta పెట్టుకోండి. అంటే f ఆఫ్ r cos theta కామ r sin theta that is equal to r cos theta whole square plus r sin theta whole square. సో f is equal to ఏమొస్తుంది మనకి? r స్క్వేర్ అవుతుందా? cos స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ theta 1 అయితే ఇది మనకి r స్క్వేర్. అదేవిధంగా dx dy ప్లేస్లో r ఇంటూ dr d theta. ఇంకా లిమిట్స్ అనేటివి కూడా మనం చేంజ్ చేసుకోవాలి. లిమిట్స్ అనేటివి కూడా మనం చేంజ్ చేయాలి. చూడండి, ఇక్కడ
ఏమి ఎక్స్లు ఉన్నాయంటే ఏమివి వై లిమిట్స్ అనమాట. ఏమివి వై లిమిట్స్ ఏమున్నాయి ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది వై ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఇంకోటి వై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ 2x మైనస్ ఎక్స్ స్క్వేర్. దీనికి స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ ఇరువైపులో మనం స్క్వేర్ చేసినట్లయితే ఇంకా ఏమిచ్చాడు నీకు ఎక్స్ లిమిట్స్ కూడా ఇచ్చాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, సో ఇది స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేయండి. ఏం చేశారు ఇక్కడ స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ యూతులు తీసుకొచ్చాము అలాగే దట్ ఈజ్ ఈక్వల్ టు 2x దట్ ఈజ్ ఈక్వల్ టు 2x. మనకు ఆల్రెడీగా ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తెలుసు కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇక్కడ 0. ఎక్స్ ప్లస్లో 0 పెట్టండి. ఇక్కడ 0 పెడితే ఏమొస్తుంది ఇక్కడ 0 పెడితే వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 0. ఓకే, మనకి ఎక్స్ అంటే ఏం తెలుసు కదా, ఎక్స్ అంటే ఆర్ కాస్ తీటా, వై అంటే ఆర్ సైన్ తీటా. ఎక్స్ అంటే ఏమి ఇక్కడ ఆర్ కాస్ తీటా, వై అంటే ఆర్ సైన్ తీటా. కాబట్టి సో ఇక్కడ ఏమొస్తుంది మనకు సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 0. ఎక్స్ ప్లస్లో ఏం పెడతారు ఇక్కడ 0 కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేయండి 0 అవుతుంది. వై అంటే ఆర్ సైన్ తీటా ఆర్ కాస్ తీటా ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా. అది ఎక్స్ అంటే 0 కదా, ఇది ఎక్స్ అంటే 0. ఓకే, వై ప్లేస్లో ఆర్ సైన్ తీటా. ఓకే, ఇది మల్టిప్లై చేస్తుంది ఇంకోసారి డివైడ్ చేస్తుంది. 90 ఎప్పుడు వస్తుంది మనకు కాస్ 2 ఇదికొస్తే రూట్ అవుతుంది. అంటే కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 అంటే కాస్ 90 డిగ్రీస్ రాసుకోవచ్చు అంటే π/2. అంటే అప్పుడు ఏమి వచ్చినాయి మనకు తీటా ఈజ్ ఈక్వల్ టు π/2 వచ్చింది. తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు π/2. ఓకే, నెక్స్ట్ అనదర్ లిమిట్ ఎలా ఉంది మనకు ఇంకా తీటా అంటే అనదర్ లిమిట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమది 0. ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి తీటా లిమిట్స్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఆర్ లిమిట్స్ కనుక్కోవాలి. ఏం చేయాలి ఇక్కడ ఆర్ లిమిట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఆల్రెడీగా మీకు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2r కాస్ తీటా అని తెలుసు మనకు. ఓకే, 2r కాస్ తీటా అంటే ఇక్కడ తెలుసు కదా మనకు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దీనిలో ఆర్ కావచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకు చూడండి ఇక్కడ ఓకే చూడండి ఇక్కడ ఈ ప్లేస్లో ఏం చేస్తాం మనం ఎక్స్ అంటే ఆర్ కాస్ తీటా హోల్ స్క్వేర్, ఇది ఆర్ సైన్ తీటా హోల్ స్క్వేర్. అంటే ఆర్ స్క్వేర్ కామన్ తీసేస్తే ఆర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 2r కాస్ తీటా 2r కాస్ తీటా. ఓకే, దీనిలో ఆర్ స్క్వేర్ కామన్ తీసేసినాం అనుకోండి కాస్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ 1 అవుతుంది. ఆర్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2r కాస్ తీటా. ఓకే, ఆర్ క్యాన్సిల్ అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ తీటా. ఏమొచ్చింది మనకి 2r ఇక్కడ ఒక ఆరు క్యాన్సిల్ అయితే సో అనదర్ లిమిట్ ఏమవుతుంది ఇంకా 0 అవుతుంది అనమాట. ఆర్ అనదర్ లిమిట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో కాబట్టి మనకేమి 0 to 2 కాస్ తీటా ఇక్కడ ఏమొచ్చినాయి మనకు 0 to π/2 ఇక్కడ మనకు ఆర్ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏమి ఆర్ స్క్వేర్. నెక్స్ట్ ఏమి ఇది ఆర్ డిఆర్ డి తీటా ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 to 0 to 2 కాస్ తీటా ఇది ఆర్ క్యూబ్ డిఆర్ డి తీటా. ఇంకా వీటిని మనం ఇంటిగ్రేట్ చేసినట్లయితే మనకు ఫైనల్గా మనకు 3π/4 వస్తుంది. 3π/4 ఇంకా మనం ఏం చేస్తాం ఆర్ క్యూబ్ని చేస్తే r⁴/4 ఇంకా అప్పర్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తావు. మరి ఏం చేస్తావు తీటాని చేస్తావు. తీటాని చేస్తే ఏమొస్తుంది తీటా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకు 3π/4 వస్తుంది. ఇంటిగ్రేట్ చేయడం మీకు ఇంటిగ్రేషన్ చేసి ఇప్పుడు ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వస్తే వచ్చేస్తుంది. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం ఎందుకంటే పేపర్ అనేది అయిపోయింది కాబట్టి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ కొన్ని ప్రాబ్లమ్స్ మీకు చేస్తే ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనేది ఉంటుందన్నమాట. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లమ్స్. Hello my dear students, see the another problem. So evaluate by transforming into polar coordinates
ఓకే, మన క్వశ్చన్ ఈ విధంగా అడగచ్చు, లేదంటే చేంజ్ ఇన్ కోఆర్డినేట్ సిస్టమ్ అని కూడా అడగచ్చు, లేదా చేంజ్ ఆఫ్ వేరియబుల్ ఇన్ డబుల్ ఇంటిగ్రల్స్ అని కూడా అడగచ్చు. ఓకే, ఏ విధంగా అయినా మనకు అడగచ్చు. సో మనకి గివన్ ప్రాబ్లం 0 to a 0 to root of a square minus x square y root of x square plus y square. సో మనకి ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు ఇక్కడ, y రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇచ్చిన వెంటనే ఏం చేసుకోవాలి, పుట్ ఎక్స్ ప్లేస్లో ఆర్ కాస్ తీటా, వై ప్లేస్లో ఆర్ సైన్ తీటా తీసుకోవాలి. ఎక్స్ ప్లేస్లో ఆర్ కాస్ తీటా, వై ప్లేస్లో ఆర్ సైన్ తీటా. అదేవిధంగా డిఎక్స్ డివై ప్లేస్లో ఆర్ డిఆర్ డి తీటా తీసుకోవాలి. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఇవి, వీటిలో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఆర్ సైన్ తీటా స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. ఓకే, సో ఎఫ్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా, ఇందులో ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే 2కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా అంటే 1 అవుతుంది, అంటే జస్ట్ నీకు ఆర్ స్క్వేర్ వస్తుంది, ఇది ఏమొస్తుంది 1. దాట్ ఈజ్ ఈక్వల్ టు 2కి స్క్వేర్ రూట్ కూడా క్యాన్సిల్ అవుతే ఆర్ ఇంటూ ఆర్ ఆర్ స్క్వేర్ సైన్ తీటా, 2కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద వై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. నెక్స్ట్ లిమిట్స్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఎక్స్లు ఉన్నాయి కాబట్టి వై లిమిట్స్ అనమాట. సో వై ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు, వై ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు. ఓకే, సో కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ఆర్ స్క్వేర్ అనేది కనుక్కోవాలి, అంటే మనం ఆర్ లిమిట్స్ కనుక్కోవాలి, తీటా లిమిట్స్ కనుక్కోవాలి. ఓకే, సో వై ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. వై ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ, వై అంటే ఆర్ సైన్ తీటా కదా 0. ఓకే, ఆర్ మల్టిప్లై చేసినందుకు వస్తే డివైడ్ చేస్తుంది, అంటే సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, తీటా ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అదేవిధంగా ఆర్ లిమిట్స్ కూడా ఏమొస్తుంది నీకు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు కూడా సైన్ తీటా మల్టిప్లై చేసినందుకు వస్తే డివైడ్ చేసింది కాబట్టి ఆర్ కూడా ఒక 0 వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం, 2 లిమిట్స్ వచ్చాయి మనకు, లోయర్ లిమిట్స్ వచ్చాయి. నెక్స్ట్ అప్పర్ లిమిట్స్ కనుక్కుంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏం చేస్తారు ఇక్కడ, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఏమొస్తుంది, వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. చూడండి ఇక్కడ ఏమొస్తుంది నీకు, వై అంటే ఆర్ సైన్ తీటా హోల్ స్క్వేర్, ఇది ఎక్స్ అంటే ఆర్ కాస్ తీటా హోల్ స్క్వేర్, అంటే ఆర్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది, సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అనేది 1 అవుతుంది, ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నీకు, ఏ వచ్చింది. ఇంకా సైన్స్ ఆర్ స్క్వేర్ కామన్ తీయండి, సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంటే 1 అవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, 2కి 2 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది నీకు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఆర్ లిమిట్స్ వచ్చాయి. నెక్స్ట్ మనకి ఇది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కదా, ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఏమి, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కాబట్టి ఇంక నెక్స్ట్ ఏం కనుక్కోవాలా, తీటా లిమిట్ అనదర్ లిమిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. తీటా ఈజ్ ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, తీటా లిమిట్స్ కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు నీకు, చూడండి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇచ్చాడు. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి ఇచ్చాడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఇక్కడ ఎక్స్ అంటే మనకు ఆర్ కాస్ తీటా కదా, ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ఆర్ కాస్ తీటా, ఆర్ కాస్ తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 0, కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్ మల్టిప్లై వస్తే డివైడ్ చేస్తే అంటే 0 అవుతుంది. సో తీటా ఈజ్ ఈక్వల్ టు 0 ఎప్పుడు వస్తుంది, 90 డిగ్రీస్ అయినప్పుడు వస్తుంది. 0 అనేది కాసులో ఎప్పుడు వస్తుంది, 90 డిగ్రీస్. సో కాబట్టి తీటా లిమిట్స్ 0 to π/2, ఇక్కడ జీటో ఈజ్ కూడా 0. ఓకే, నెక్స్ట్ సో తీటా ఈజ్ కూడా 0 ఒకటి వచ్చింది, ఇక్కడ π/2 ఒకటి వచ్చింది. అదే ఆర్ లిమిట్స్ 0. నెక్స్ట్ ఏమొచ్చింది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు ఏ. ఇంకేముంది మనకు, ఎఫ్ ఆఫ్ ఇది ఏమొచ్చింది మనకు ఇక్కడ, ఆర్ స్క్వేర్ సైన్ తీటా. నెక్స్ట్ డిఎక్స్ డివై ప్లేస్లో ఆర్ ఇంటూ డిఆర్ డి తీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఆర్ క్యూబ్ అవుతుంది, 0 to π/4, 0 to π/4.
ఆర్ క్యూబ్ని ఇంటిగ్రేట్ చేయండి, ఆర్ పవర్ 4/4 అవుతుంది సైన్ తీటా డి తీటా. సో లిమిట్స్ మనకు 0 to a, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ పెట్టేయండి, ఇక్కడ ఏ సబ్స్టిట్యూట్ చేయండి, ఏ పవర్ 4 అవుతుంది, ఏ పవర్ 4 అంటే ఏ పవర్ 4/4. లోయర్ లిమిట్ 0 అయిపోతుంది, ఇంకేమొస్తుంది 0 to π/4 సైన్ తీటా డి తీటా. ఓకే, సో సైన్ తీటా ఇంటిగ్రేట్ చేయండి, ఏ పవర్ 4/4 సైన్ తీటా ఇంటిగ్రేషన్ ఏమి మైనస్ కాస్ తీటా అవుతుంది. ఓకే, లిమిట్స్ ఏమొస్తుంది మనకి ఇక్కడ 0 to π/4. ఓకే, మైనస్ ఏ పవర్ 4/4 అప్పర్ లిమిట్ కాస్, లిమిట్స్ ఏం మనకు π/2 కదా, ఇక్కడ ఇదేమిది π/2 కాస్ π/2 మైనస్ లోయర్ లిమిట్ కాస్ 0 that is equal to minus a power 4/4 cos π/2 అంటే 0, cos 0 అంటే 1, that is equal to minus into minus plus a power 4/4. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా మనము చేసుకుంటూ పోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం.